స్కూల్ మెగా మీటింగ్, మెగా పేరెంట్స్ మీటింగ్ వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకి నా యొక్క నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి హెచ్ఎం గారికి, మాస్టర్ గారికి, గ్రామపెద్ద గురుమూర్తి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే మరి మా టీచర్స్, గ్రామపెద్ద అయినటువంటి గురుమూర్తి గారు మరి చెప్పాల్సిన విషయాలన్నీ స్కూల్కి సంబంధించి చెప్పేశారు. ఇంకా చెప్పాల్సింది ఏముందంటే, మనము పిల్లలు రోజు బడికి పంపిస్తున్నాం, బాగానే ఉంది. మరి ఇక్కడ కష్టపడి సార్స్ కూడా విద్యాబోధన అనేది చక్కగా నేర్పిస్తున్నారు. మనం ఏం చేయాలంటే కదా, ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ ఇచ్చిన తర్వాత చేస్తున్నారో లేదనేది కొద్దిగా గమనించాలి తల్లిదండ్రులు. ఇప్పుడు పిల్లవాడుకి పదే సార్లు ఒక అక్షరం కోసం 3 రోజులు నేర్పుతున్నారు అంటే కదా, పిల్లలు సైలెంట్ వినండి ఒకసారి. అది మన తల్లిదండ్రులకు కూడా దానికి చెప్పాలి. ఇది జయించారమ్మ హోంవర్క్, ఇది చేస్తున్నారు లేదా అని మనం కూడా ఒక 10 నిమిషాలు గిట్టు కూర్చున్నప్పుడు, సాయంత్రం 6 నుంచి సాయంత్రం 8 గంటలు ఉంటారు కాబట్టి దానికోసం మనం ఏం చేయాలంటే కదా, హోంవర్క్ చేస్తున్నారు, రాయడమే కానీ చదవటం లేదు పిల్లలు. ఏదో హోంవర్క్ ఇచ్చారు, ఆ కూర్చొని పడుకుని పోయి రాయడము తప్ప చదివి రాయడం లేదు. చదువుతో పాటు రాయడం చేస్తే 2 వస్తాయి. రాయడం అంటే ఓన్లీ రాయడం వరకు పేజీలు రాసేసినా మన నోటి నుంచి మాట రావాలి. కాబట్టి మన తల్లిదండ్రులు పిల్లలకి చదవడంతో పాటు రాయడం కూడా చేయించండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు చెప్తారు, రాయిస్తారు, చదివిస్తారు కూడా. మన ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఓన్లీ రాయడమే, భారతలు రాయిస్తారు. చదవమంటే నోటి నుంచి మాటలు రావు. కాబట్టి మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీకు కూడా చదువుతున్న మరి తల్లిదండ్రులు చదవనట్టు తల్లిదండ్రులు అయితే చెప్పడానికో, మనం కొద్దిగా తల్లిదండ్రులకు చదువుకున్న వాళ్ళైతే కూడా కొద్దిగా చూసుకొని ఆ పని కూడా చేయించండి. ఇంకొకటి, మరి గతంలో చూసుకుంటే ఈ 3 years అవుతుంది, ఈ ఛాన్స్ వచ్చి పిల్లల క్రమశిక్షణ కానీ, నడవడి కానీ, ప్రవర్తన కానీ చాలా మార్పు వచ్చింది. ఇంక 2 సంవత్సరాలు, 3వ సంవత్సరం మన మండలం నుంచి మ్యాక్సిమం సంవత్సరానికి ఒకరైనా ఏపీ స్కూల్ సీటు చదువుకుంటున్నారు. అది సంతోషించాలి. హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సంవత్సరానికి మన మండలంలోనే, మన గ్రామంలో అయితే ఏ స్కూల్ చూసుకున్నది కానీ మండలంలోనే మ్యాక్సిమం ఒకరైనా స్కూల్ నుండి వెళ్తున్నాం. కానీ సంవత్సరానికి ఒకరైనా వెళ్తున్నారు.